వెల్కమ్ టు బుజ్జి టెక్ వరల్డ్ ఛానల్. సో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ మనం కంటెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? యూట్యూబ్ వీడియోస్కి మనం కంటెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో మీకు కావలసింది సెలెక్ట్ చేసుకొని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే ఆ కంటెంట్ మీద వ్యూస్ వస్తాయా లేదా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో అది లేకుండా వాళ్ళు ఎవరో చేస్తున్నారు, ఆ కంటెంట్ మీద మనీ వస్తున్నాయి, మనం కూడా అలా చేద్దాము, మనకి రెవెన్యూ అనేది వస్తుంది, మీకు ఏం టాలెంట్ ఉందో దాన్ని బట్టి ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు వీడియోస్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? అవర్స్ ఫాస్ట్గా రావడానికి మ్యూజిక్ యూస్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు నార్మల్గా. సో అలా మ్యూజిక్ చేశారనుకోండి, మీకు సపోజ్ ఆ వీడియోకే ఎక్కువ వ్యూస్ అవర్స్ క్లైమ్ వస్తుంది. సో వ్యూస్ అవి వస్తాయి. సో ఆ వీడియోకే వ్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు మానిటైజేషన్కి పంపిస్తారు, కానీ మీకు కాపీరైట్ వస్తుంది మ్యూజిక్ యూస్ చేయడం వల్ల. సో అప్పుడు మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వదు. సో ఎప్పుడైనా కానీ మీ ఓన్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని ఎలాంటి వీడియోస్ చేస్తే మనకు వ్యూస్ మంచిగా వస్తాయి అనేది మీరు చెప్పగలరా, ఆ కంటెంట్ని మీరు చెప్పగలరా, చేస్తే నాకు మంచి వ్యూస్ వస్తాయి అని కాన్ఫిడెంట్తో మనం చెయ్యాలి, ఓకేనా? సో మనం చేసే వీడియోస్కి పెట్టే క్యాప్షన్, డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్ దాని రిలేటెడే ఉంటే ఎవరైతే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో ఆ వీడియోస్ మీకు త్వరగా రీచ్ అవుతాయి వాళ్ళకి, ఓకేనా? సో మనం ప్రాపర్గా ఫస్ట్ ఏం చేసుకోవాలి, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇవి మంచిగా ఉంచాలి, ఓకేనా? సో కంటెంట్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి యూట్యూబ్ వీడియోస్కి అనేది అర్థమైంది కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.